రోజు ఎంపీకి రేవంత్ రెడ్డికి మీరు ప్రోటోకాల్ పాటించని మీరు ఇప్పుడు ముఖ్యమంత్రి హోదాలో ఉన్న రేవంత్ రెడ్డి ప్రశ్నించే నైతిక హక్కు కేటీఆర్కి లేదు, హరీష్ రావుకు లేదు, బీఆర్ఎస్ పార్టీకి లేదు. మీకు సాక్ష్యం కావాలంటే చూపెడతా. ఆ రోజు చాలా పత్రికల్లో వచ్చినాయి, అన్ని పత్రికలలో కూడా వచ్చినాయి మనకు. ఒక సందర్భంలో మున్సిపల్ ముఖ్య కార్యదర్శిని కలిసేందుకు వెళ్లిన పిసిసి చీఫ్ ఎంపీ రేవంత్ రెడ్డి గారిని ఈ సబ్జెక్ట్ ఏంది, ఔటర్ ఓఆర్ఆర్ లీజు సమాచారంపై దరఖాస్తుకు వెళుతున్న రేవంత్ రెడ్డిని మున్సిపల్ కమిషనరేట్ కి ఆయనను తీసుకువెళ్ళి ఆయనని అతన్ని ఆపడం, సెక్రటరియట్ ఆపడము, ఇది నిజమే కదా? రోడ్డు మీద ఆపేశారు కదా ఆ రోజు. మీరు ఎంపీ హోదాలో ఆ రోజు రేవంత్ రెడ్డి గారిని పిసిసి ప్రెసిడెంట్ కున్న పిసిసి ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి గారిని సెక్రటరియట్ లో పోకుండా మీరు ఆపింది నిజము. ఇది అన్ని పేపర్లలో వచ్చినాయి, అన్ని ఛానళ్లలో బ్రేకింగ్ పడ్డది. దీనికి కేటీఆర్ హరీష్ రావు జవాబు చెప్పగలడా? చెప్తాడా? సెక్రటరియట్ లోకి రానివ్వలే కదా, పోలీసులు పెద్ద రానాథం చేయించారు కదా వీళ్ళు. ఒక సందర్భంలో బహుశా 2000 కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు, సంపత్ ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు స్పీకర్ని ఏదైనా ప్రశ్నలు అడిగే అవకాశం ఇవ్వకుండా మైక్ పట్టుకుంటే, మైక్ ఎందుకు పట్టుకున్నావని మైక్ పట్టుకుని మాట్లాడే ఫోటోకాల్ ఉన్న మా కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలని మీరు సస్పెండ్ చేసి అసెంబ్లీకి రాకుండా స్పీకర్ పరిధిని స్పీకర్ యొక్క చట్టాలను వాడుకొని మీరు వాళ్ళని అసెంబ్లీ రాకుండా చేసిన కుట్రను మర్చిపోయారా? ఇదేమో రేవంత్ రెడ్డి ఎంపీగా ఉన్నప్పుడు కంటే ముందు సంఘటన. రేవంత్ రెడ్డి ఎంపీ అయిన తర్వాత మీ డెమోక్రసీ, మీ ప్రజాస్వామ్యం మరి ఆ రోజు ఎక్కడ పోయినాయి ఇవన్నీ? ఈరోజు కళ్ళబొల్లి మాటలు మాట్లాడుతున్నారు. మరి ఆ రోజు ఏమైనాయి? ఇవన్నీ చేష్టలు ఏమైనాయి? ఆ రోజు ఏమో చిలిపి చేష్టలా కేటీఆర్ది, హరీష్ రావుది. ఈరోజేమో అంటారు అది మూటుగా అంటాం మనం, ఒకలారి వ్యవహారం తిని నడుస్తుంది వీళ్ళది. కాబట్టి ఇది కాంగ్రెస్ పార్టీ చాలా అంటే మీకు అసలు అది లేదు, ఆ సిస్టమ్ తెలియదు మీకు.